హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. నేను మీరా. తమిళ డైరెక్టర్ నెల్సన్ మన తెలుగు సూపర్ స్టార్ అనేటువంటి జూనియర్ ఎన్టీఆర్ గారితో ఒక ఫిల్మ్ అయితే తెరకెక్కించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. దానికి నేమ్ రాక్గా అనుకున్నట్లుగా ఊహాగానాలు ఉన్నాయి. అయితే ఈ రాక్ అనే టైటిల్ నిజంగా అంత యాప్ట్గా ఉందా? ఎన్టీఆర్ గారు చిత్రాలు మనం చూస్తే పవర్ఫుల్ నేమ్స్ ఉంటాయి, బట్ ఈ రాక్ అనే ఒక టైటిల్, సింపుల్ టైటిల్ పెట్టి నిజంగా సినిమాని ఇంపాక్ట్ఫుల్గా తీసే అవకాశం ఉందా? దీనికి సంబంధించి ఒక మంచి వివరణ, ఒక పూర్తి విశ్లేషణ సినీ మరియు రాజకీయ విశ్లేషకులు దాసరి విజ్ఞాన్ గారితో చర్చిద్దాం. నమస్తే అన్న. సో ఈ టైటిల్ ఎన్టీఆర్ గారిది రాక్ అని వినపడతా ఉంది. జైలర్ 2తో బిజీగా ఉన్నారు ఆయన నెల్సన్. బట్ ఇప్పుడు ఈ టైటిల్ అనేది నిజంగా అంత ఇంపాక్ట్ క్రియేట్ చేయగలుగుతుందా తెలుగు స్టేట్స్లో? అంటే చేయగలుగుతుందా అంటే ఇన్ ద సెన్స్ ఇప్పుడు స్పిరిట్ అనేది ఉంది. సందీప్ రెడ్డి వంగ గారు ఒకసారి మాట్లాడాడు. ఆయన ఏంటంటే స్పిరిట్ ఈజ్ ఎ నార్మల్ టైటిల్, బట్ అక్కడ ప్రభాస్ గారి ఫోటో వస్తేనే ఇది పవర్ఫుల్గా మారుతుంది. అలాగే రాక్ అనే టైటిల్ చాలా సింపుల్గా ఉంది, బట్ అక్కడ ఎన్టీఆర్ గారు జాయిన్ అయ్యారు కాబట్టి కొంచెం పవర్ఫుల్గా అనిపిస్తుంది. బట్ రాక్ కూడా కొంచెం బరువైన టైటిలే చెప్పాలి అంటే. ఎన్టీఆర్ అఫ్ కోర్స్ నాట్ ఓన్లీ రాక్ అండ్ వాట్ ఎవర్ టైటిల్ ఏదైనా సరే హీరో ఫేస్ జాయిన్ అయితేనే దానికంటూ బరువు వస్తుంది. అది ఏ టైటిల్ అయినా కానీ. అంతకుముందు చాలా సింపుల్గానే ఉంటాయి. ఆ హీరో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కాటమరాయుడు ఉంది, అది ఫస్ట్ మన సప్తగిరి టైటిల్. అది యాక్చువల్గా సప్తగిరి కాటమరాయుడు ఉంటే ఇది కామెడీ సినిమా, కాటమరాయుడు పలే ఉంది కదా అన్నారు. నెక్స్ట్ దాన్ని పవన్ కళ్యాణ్ దగ్గర కాటమరాయుడు అబ్బా ఏం పెట్టాడు రా అన్నాడు. పేరు అదే, హీరో ఎవరినైతే దాన్ని తగిలిస్తావో దానికి తగ్గట్టు టైటిల్ మారుద్ది. నీకు అర్థమైందా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అత్తిలి సత్యబాబు టైటిల్ యాక్చువల్గా రవితేజది. ఆయన ఇప్పుడు అత్తిలి సత్య అయిన తర్వాత ఆయన మీద ఒక డైరెక్టర్ అట్లా రాసుకున్నాడులే. అత్తిలి సత్యబాబు అనే టైటిల్ రవితేజ్ అని పెడితే అదొక అత్తిలి సత్యబాబు అంట ఏం చేస్తాడు అన్నట్టు ఉంటుంది. అలానే అత్తిలి సత్యబాబు అంటావు. నీకు అర్థమైందా డిఫరెన్స్? అంతే. టైటిల్స్ ఎప్పుడు టైటిల్సే. దాన్ని మనం చూసే విధానాన్ని బట్టి, అంటే అటాచ్ అయిన హీరోని బట్టి, మన అంచనాల్ని బట్టి మనం చూసే విధానం, మనం తీసుకునే విధానం మారుతూ ఉంటుంది. యాక్చువల్లీ ఇప్పుడు ప్రశాంత్ నీల్ గారి ఫిలిం డ్రాగన్ ఒక పవర్ఫుల్ నేమ్ ఎన్టీఆర్ గారికి. బట్ అలాంటి నేమ్స్ వస్తున్న టైంలో రాక్ అనేది కొంచెం అందరూ ఆలోచిస్తున్నారు. ఇప్పుడు డ్రాగన్ అనేది ఏంటంటే మన సలార్లో డైనోసార్ కదా, అలా డ్రాగన్. టైటిల్ డ్రాగన్ కాదు, టైటిల్ వేరేది వస్తుంది. వర్కింగ్ టైటిలే డ్రాగన్, టైటిల్ వేరేది ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ నీకు అది కూడా వస్తుంది. అప్పుడు సలార్ రిలీజ్ అయినప్పుడు ఐమాక్స్ మింగడానికి ఒక రాక్షస బల్లి వచ్చింది యాడ్లో. ఇప్పుడు మళ్ళీ ఐమాక్స్ మీదకి డ్రాగన్ వస్తుంది. అలా డ్రాగన్ అంతే, టైటిల్ వేరేది వస్తుంది. ఈ టైటిల్ పెట్టి ఏమైనా మీకేమైనా అర్థం అవుతుందా? ఐ మీన్ రాక్ అనే కాన్సెప్ట్ ఏంటి, ఏ విధంగా ఉండే? సో ఇలా చెప్తున్నా. ఇప్పుడు నన్ను అడిగితే కామెడీగా తీసుకుని ఇప్పుడు అదే రాక్ను ఒక కామెడీకి పెట్టామనుకో, ఫర్ ఎగ్జాంపుల్ సంపూర్ణేష్ బాబుకి పెట్టామనుకో రాక్ అని, చూడరా వాడు బండగా ఉన్నాడు, బండ మీద అందుకే రాక్ అని పెట్టాడు అంటాం. అదే ఒక హీరోకి పెట్టామనుకో, అబ్బా ఆ స్టేచర్ చూడో, ఇది చూడో, అందుకే రాక్ అని పెట్టారా అంటాం. అంతే. హీరోని బట్టే టైటిల్ కంటూ ఒక ఇది వస్తుంది. ఓన్లీ టైటిల్ని చూస్తే ఏమీ అర్థం కావు, న్యూట్రల్. కొన్ని టైటిల్స్ ఏంటంటే సినిమా కథ చెప్తూ ఉంటాయి, అవి వేరు. ఇట్లా ఇప్పుడు యాక్చువల్లీ ఎన్టీఆర్ అంటే మాస్, ఎమోషనల్, డ్యాన్స్ నెంబర్స్ ఎలాగో ఉంటాయి. బట్ ఈ రాక్ అనేది ఒక యాక్షన్ థ్రిల్లర్ లాగా అనిపిస్తుంది. ఇప్పుడు ఎన్టీఆర్ గారు యాక్షన్ థ్రిల్లర్స్తో రాబోతున్నట్లు అనుకోవచ్చు మనం, ఎందుకంటే వార్ 2లో కూడా చేస్తున్నాడు పక్క యాక్షన్ ఫిలిం అది. అవును, అలా కూడా చూడొచ్చు బేసికలీ చెప్పాలంటే. ఇప్పుడు దీంట్లో ఒక డిఫరెన్స్ ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నెల్సన్ ఉన్నాడు, ఆయన ఒక టైప్ ఆఫ్ కామెడీ సినిమాలు తీయగలడు. అది ఎన్టీఆర్ చేయగలడా అంటే ఎన్టీఆర్కి ఆల్రెడీ అదుర్సు యమదొంగ అలవాటే. దెన్ నెక్స్ట్ ఇప్పుడు అదే ఎన్టీఆర్ నెల్సన్ హ్యాండిల్ చేయగలడా అంటే నెల్సన్ ఆల్రెడీ జైలర్ కూడా లాంటివి కూడా తీసాడు కదా. అవును, చాలా డేస్ తర్వాత. జైలర్లో అయితే కామెడీ ఏం లేదే ఉంటుంది, బట్ అంత మరి ఇక్కడ ఇరగబడి పగలబడినైతే ఆహా ఈ ఉండదు కదా. హ్యూమర్. ఇప్పుడు అదుర్స్ అంటే పగలబడి ఇరగబడి నవ్వుతూ ఉంటాం, అట్లా ఏం ఉండదు. సో బోత్ ఇతను వెర్సిటైల్ డైరెక్టరే, ఇతను వెర్సిటైల్ యాక్టరే. సో వీళ్ళిద్దరి కాంబినేషన్ ఎలా ఉంటుంది అంటే సంథింగ్. ఇప్పుడు రాక్ అని పెట్టుకున్నాడు టైటిల్, అనిరుద్ధే మ్యూజిక్ ఆబ్వియస్లీ, ఇక దాన్ని ఆ రేంజ్లో తీసుకెళ్ళిపోతారు. పైగా వార్ తర్వాత అండ్ నెక్స్ట్ ఆ దేవర తర్వాత ఎన్టీఆర్లో ఉన్నటువంటి ఆ గాంభీర్యాన్ని ఇంకొంచెం ముందుకు తీసుకెళ్ళి వాడుకుంటారు.
తర్వాత మళ్ళీ ఎప్పుడైనా సరే ఇంకో మంచి రాజమౌళి లాంటి డైరెక్టర్ వచ్చి మళ్ళీ ఆయన చేత కామెడీలు పండించి వచ్చాము. కానీ ఇప్పుడు కొంచెం అంటే పాన్ ఇండియా లెవెల్కి సినిమా వెళ్ళినప్పుడు కామెడీస్ ఎందుకు చేయట్లేదంటే మన జోకులు మిగతా వాళ్ళకి జోకులుగా అనిపించవు. ఇప్పుడు తమిళలో జోకులు తెలుగు వాళ్ళకి నవ్వు రావు, తెలుగు జోకులు తమిళకి నవ్వు రావు, హిందీ జోకులు మనకు నవ్వు రావు. బట్ ఈ తెలుగు తమిళ్ అనేది ఎప్పుడు కూడా అన్నదమ్ముల్లాగా అందరూ ఉన్నప్పటికీ బట్ అది మ్యాచ్ ఆ మెర్జ్ అనేది అవ్వదు. ఫ్లేవర్స్ డిఫరెంట్ గానే ఉంటాయి సినిమాలలో. అవును, ఆ లాంగ్వేజ్ ఆ ఫ్లేవర్స్ ఎప్పుడు ఆ తమిళ్ ఫ్లేవర్ అనేది ఆ నెల్సన్ నుంచి ఇప్పుడు మనకు ఈ తెలుగుకి ఎలా యాప్ట్ అవుతుంది, మన వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకుంటారు. బికాజ్ జూనియర్ ఎన్టీఆర్ అనేది హీజ్ అ వెస్టైల్ యాక్టర్ కాబట్టి ఇప్పుడు నువ్వు హిందీలో వార్ 2 యాక్సెప్ట్ చేస్తున్నప్పుడు ఇది కూడా యాక్సెప్ట్ చేస్తావు. ఇందులో వార్ 2 అంటే ఇట్స్ సెకండ్ రోల్. ఐ మీన్ హృతిక్ రోషన్ ఇస్ ద మెయిన్ లీడ్. ప్యారలల్ రోల్, సెకండ్ రోల్ కాదు, ప్యారలల్ రోల్. హృతిక్ రోషన్ మెయిన్ లీడ్ అనే ఏం కాదు, ప్యారలల్ రోల్. అది అలా బ్యాలెన్సింగ్ ఉంటుందా? ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు ధూమ్లో అమీర్ ఖాన్ ఏమన్నా విలనా? ప్యారలల్ రోల్ అది, ఇది కూడా ఒక ప్యారలల్ రోల్ అంతే. అట్లా ఖచ్చితంగా అయితే ఆ ఫ్లేవర్ అనేది మన వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారని 100% యాక్సెప్ట్ చేస్తారు. సినిమా ఎప్పుడైతే పాన్ ఇండియా అయిందో అన్నీ యాక్సెప్ట్ చేస్తారు. ఇటీవల వచ్చిన పాన్ ఇండియా మూవీస్ టైటిల్స్తో పోలిస్తే ఈ టైటిల్ బెస్ట్ అని చెప్తున్నారు అందరూ. బట్ కొంతమంది మాత్రం ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాత్రం ఇది కాకుండా వేరేది వస్తే బాగుండని అభిప్రాయపడుతున్నారు. మీకు ఇది యాప్టే అనిపిస్తుంది, లేకపోతే వేరేది ఏదైనా తీస్తే బెటర్గా అనిపిస్తుందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ ఫ్యాన్స్ కూడా అది గుర్తుపెట్టుకోండి, ఆ హీరోకి సంబంధించి టైటిల్ ఎప్పుడు ఏ టైటిల్ పెడితే ఎదురు చూస్తారే తప్పితే ఒకటి వచ్చిన తర్వాత దాన్ని పండగ చేసుకుంటారు. ఇదెందుకు పెట్టారు, ఇంకో టైటిల్ పెడితే బాగుండు కదా, దీన్ని పెట్టాలని వీళ్ళకి ఎందుకు అనిపిస్తుంది ఎప్పుడు ఎవరు ఆలోచించారు. ఏ హీరో ఫ్యాన్స్ అయినా సరే ఎప్పుడు అలా అనుకోరు. అది గుర్తుపెట్టుకోరు, నెవర్. అది చరిత్రలో జరగదు కూడా. ఇన్ కేస్ చాలా రేర్ సిచ్యువేషన్ ఏమైనా వాళ్ళకి నచ్చని టైటిల్స్ ఉంటే ఉండొచ్చు, కానీ ఇప్పుడు రాక్లో పెద్దగా నచ్చడానికి కూడా ఏమీ లేదు. నచ్చడానికి ఏమీ లేదు, న్యూట్రల్. అసలు నచ్చలేదు అనడానికి ఏమీ లేదు. అండ్ ఎవరు ఎన్టీఆర్ అభిమానులు అయితే అసలు ఆలోచించరు, ఏ హీరో అభిమానులు కూడా ఆలోచించరు ఈ టైటిల్ ఎందుకు ఉంది, దీని బదులు ఇప్పుడు ప్రభాస్ స్పిరిట్ ఉంది, వాళ్ళకి అర్థం కాదు. ఫౌజీ ఉంది, అర్థం కాదు. ఇప్పుడు నా చేత తండేలు ఉంది, అర్థం కాదు. బట్ సినిమా వచ్చి తండేలానే సెలబ్రేట్ చేసుకుంటారు. సినిమా వచ్చాక దానికి అర్థం తెలుసుకొని ఓహో ఇదా తండేలని ఎందుకు పెట్టారు, ఇంకేమైనా మండేలు గుండేలు ఇంకేమైనా పెట్టవచ్చు కదా, నో బడీ విల్ డూ దట్. ఫౌజీ అని ఎందుకు పెట్టారు, ఇంకేదైనా గాజీ బీజీ పెట్టవచ్చు కదా, నో. స్పిరిట్ అని ఎందుకు పెట్టారు, ఇంకేదైనా పెట్టవచ్చు కదా, నో. రాక్ కూడా అంతే. ఎప్పుడు ఈ హీరో అని కాదు, ఏ హీరోయిన్ తీసుకో, నువ్వు నానిని తీసుకో, సిద్ధు జొన్నల్ గడ్డ తీసుకో, విజయ్ దేవరకొండ తీసుకో, చిరంజీవి గారు తీసుకో, పవన్ కళ్యాణ్ గారు తీసుకో, అల్లు అర్జున్ తీసుకో, ఎనీబడి ఏ హీరోకి కూడా సినిమా టైటిల్ ఏంటని అడుగుతారే తప్పితే ఈ టైటిల్ ఎందుకు పెట్టారని ఇప్పటిదాకా చరిత్రలో ఎవరు ఆలోచించాల, ఇక మీదట కూడా ఆలోచించరు. బ్రేక్ చేసే అంత హైప్ క్రియేట్ అవుతుందా వీళ్ళిద్దరు కాంబో? దేవర్ చిన్న రికార్డే కదా, 1000 కోట్లు. అప్పుడు పుష్పతో పెట్టుకుంటే 2000 కోట్లకి అంత బజ్ క్రియేట్ అవుతుందా వీళ్ళిద్దరు కాంబో? ఇప్పుడు నెల్సన్ అంటావా, జైలర్కి ఏం జరిగిందో చెప్పనా? రజనీకాంత్ చరిత్రలోనే బిగ్గెస్ట్ హిట్. ఆ సెలబ్రేట్ చేసుకోవడానికి వాళ్ళు ఏం చేశారంటే యూనిట్ అందరికి గోల్డ్ కాయిన్స్ ఇచ్చారు రిటర్న్ గిఫ్ట్లో, ఊరికే అట్లా ఓ ఆశీర్వాదం. అంటే అంత బాగా కలెక్ట్ చేసింది అది. ఇప్పుడు మన యశుది ఫస్ట్, మన ప్రశాంత్ది కేజీఎఫ్, అది ఫస్ట్ 300 కోట్లు కలెక్ట్ చేస్తే నెక్స్ట్ టార్గెట్ ఇంకో రేంజ్లో పెట్టుకున్నాడు. ఇప్పుడు జైలర్ బాగా హిట్, జైలర్ 2 ఇంకా వసూలు చేస్తుంది 100%. అప్పుడు ఆ డైరెక్టర్ అనుకోకుండా 1000 కోట్ల క్లబ్కి వెళ్ళాడే అనుకో, జైలరే 800 సంథింగ్ అక్కడికి వచ్చింది. యాక్చువల్లీ చెప్పాలంటే జైలర్ అనేది అది ఎందుకో ఐ డిడ్ంట్ అండర్స్టాండ్. ఇప్పుడు లాస్ట్ ఒక శివన్న ఎలివేషన్ తప్ప, అక్కడక్కడ కొన్ని ఫ్రేమ్స్ తప్ప, జైలర్ అంత బాగా జనాలకి ఎలా ఎక్కింది అనేది ఐ డిడ్ంట్ అండర్స్టాండ్. జైలర్ ఈజ్ సచ్ ఎ బ్యూటిఫుల్ స్టోరీ. ఇంకా ఏమైనా చెప్పాలనుకుంటున్నావా, ఇంకా ఏమైనా చెప్పాలని తండ్రి ఆ కొడుకుని అడుగుతానే ఉన్నాడు. హీ నోస్ దట్ హీ డిడ్ సమ్ క్రైమ్. ఇంకా ఏమైనా చెప్పాలా, లేదు. అప్పుడు తీసుకున్నాడు నిర్ణయం, నాకు ఈ కొడుకు వద్దు అని. అది చాలామందికి నేర్చుకున్నారు అసలు, యాక్చువల్గా పెద్ద మెసేజ్ అది. అండ్ నెక్స్ట్ ఇంకోటి, రజనీకాంత్ లాంటి నటుడు ఆ పిల్లోడి బూట్లు తుడిచాడు, వీడి బూట్లు తుడిచాడు. అవును. సో ఆయన అసలు ఆ 2 సీన్స్కి అందరికి చచ్చిపోయారు. ఇంకా చెప్పాలంటే ఎక్కడికో వెళ్ళిపోయాడు. ఇంకా ఈ క్యారెక్టర్ ఎక్కడికో వెళ్ళిపోయిన తర్వాత ఇంకా నువ్వు ఏం చేసినా అది ఆ రేంజ్లోనే ఉంటుంది. ఇంకా శివన్న అండ్ మోహన్ లాల్ క్యారెక్టర్స్ వల్ల సినిమాకి ఏం పెద్దగా ఒరగిందేం లేదు. దే ఆర్ జస్ట్ ఏ సపోర్టింగ్ రోల్స్. బట్
నేను థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేసింది దట్ శివన్న ఎంట్రీ ఒకటి ఉంటుంది. అదే అసలు రెండు కూడా ఈ సినిమా యాక్చువల్గా అయింది మెయిన్ పెదరాయుడులో రజనీకాంత్ ఎలాగో నీకు అర్థమైందా, అలాగా ఈ సినిమాకి వీళ్ళిద్దరు ఇలాగా ఆ హైప్ వచ్చింది. కానీ మెయిన్ ఈ సినిమా రజనీకాంత్దే, స్టోరీ అంతా అయింది. ఆయనకి హెల్ప్ అయ్యారు, తను జైలర్ కాబట్టి ఒకప్పుడు ఏదో సందర్భంలో వాళ్ళు జైలుకి వచ్చారు, ఆయన మంచి ఫ్రెండ్స్ అయ్యారు, తర్వాత హెల్ప్ చేశారు. నెక్స్ట్ ఇప్పుడు జైలర్ 2లో బాలయ్య ఎంట్రీ ఉండొచ్చు చెప్పలేము, చిరంజీవి ఉండొచ్చు చెప్పలేము, మోహన్ బాబు ఉండొచ్చు చెప్పలేము, ఏదో అంటున్నారు ఇది కూడా నడుస్తుంది, మోహన్ బాబు కూడా ఉండొచ్చు చెప్పలేము. ఆ జైలుకి వచ్చి వెళ్ళొచ్చు వాళ్ళు కూడా, దే కెన్ హెల్ప్ హిమ్. బట్ రజనీకాంత్ గారిని మోహన్ బాబు గారిని చూస్తే మాత్రం ఆన్ స్క్రీన్ అది నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఎందుకంటే పెదరాయుడు తర్వాత చాలా డేస్ అవును, దాని తర్వాత ఇప్పుడు అదే అంటున్నారు, ఆఫ్టర్ పెదరాయుడు ఆఫ్టర్ లాంగ్ టైం రజనీకాంత్ కూడా ఇలా ఉందో కోరిక. కానీ ఏ సినిమాకి కుదరలా యాక్చువల్గా సందర్భం, ఆ రేంజ్ ఎలివేషన్ ఇచ్చే కథకి ఊరికే పిలిచి అయితే పంపలేము. సో జైలర్కి అది బాగా సెట్ అవుతుంది, యాప్ట్ అవుతుంది. సో పిలుచుకోవచ్చు చెప్పాలి. యాక్చువల్లీ చెప్పాలంటే మోహన్ బాబు గారికి సినిమా అంతా మోహన్ బాబు గారిని అంతసేపు మనం హోల్డ్ చేయలేకపోవచ్చేమో కథలన్నీ కూడా. బట్ మోహన్ బాబు గారికి సరైనది ఒకటి పడిందంటే, ఐ మీన్ ఒక చిన్న 1 minute 2 minute సీన్ ఒక మంచి స్క్రీన్ ప్రజెన్స్ ఇవ్వగలుగుతాడు ఆయన. ఐ నో దట్. మంచి నటుడు అంతే, అందుకే అన్ని సినిమాలు చేశాడు. సరే ఇంకా మొత్తం మనం అటేటో వచ్చేసాం. కానీ యాజ్ యూజువల్గా రాక్ టైటిల్ గురించి మాట్లాడుకుంటే, ఏ టైటిల్ నువ్వు రాక్ అనే కాదు, దానికి ఇంకా ఏమైనా పెట్టు, హీరో ఫేస్ పడింది అంటే టైటిల్ కంటూ ఒక ఎక్స్పెక్టేషన్ వచ్చేస్తుంది. ఆ హీరో అంతకుముందు చేసినటువంటి క్యారెక్టర్స్ని బట్టి ఈ టైటిల్ని అలా ఆలోచిస్తారు అంతే, ఇదేదో అని. సో ఎవ్రీబడి విల్ యాక్సెప్ట్ దట్. రైట్. ఓకే అన్న, థ్యాంక్స్ ఫర్ ద టైం, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్.